వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కర్నూలు జిల్లా ఆదోని ఫేక్ రిజిస్ట్రేషన్ చేసిన 5 మంది ముద్దాయిలను అరెస్టు చేశాము. ఇంకా పూర్తి విచారణ జరుపుతున్నాము. కేసు పెండింగ్ లో ఉంది. పూర్తి విచారణ జరిగాక ముద్దాయిలు పెరిగే అవకాశం ఉంది అని టూ టౌన్ సిఐ తెలిపారు. ఆదోని టూ టౌన్ ఇన్స్పెక్టర్ మన 4వ తారీఖున జరిగినటువంటి ఫేక్ రిజిస్ట్రేషన్ కేసులో ఎగ్గటి ఈశ్వరప్ప ఇచ్చిన కేసులో ఇన్వెస్టిగేషన్ అనంతరము మాకు 10 మంది ముద్దాయిల కింద తేలినారు. దాంట్లో ఈరోజు ఎం ఈరన్న సీనియర్ అసిస్టెంట్ సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఆదోని, జి రమేష్ బాబు జూనియర్ అసిస్టెంట్ సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఆదోని, షేక్ మహబూబు డాక్యుమెంట్ రైటర్ సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఆదోని, షేక్ షబీర్ డాక్యుమెంట్ రైటర్ సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఆదోని, మరియు ఒక సాక్షి ఇజియాస్ అని అందరూ ఈ ఫేక్ డాక్యుమెంట్ మీద సాక్షి సంతకం పెట్టారు. వీళ్ళ 5 మందిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ప్రధాన సూత్రధారులు అయినటువంటి భాస్కరు, చాకలి ఈరన్న, మళ్ళీ ఈ సబ్ రిజిస్టర్ గారు, ఇంకా 2 సాక్షులు, ఇంకా మొత్తము 5 మంది ఇంకా అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇంకా కేసు పెండింగ్లో ఉంది. ఈ అరెస్టులు చేసిన తర్వాత వాళ్ళు చెప్పిన కన్ఫెషన్ మేరకు ఇంకా దీంట్లో కేసులో ముద్దాయిలు పెరగచ్చు. కాబట్టి ఇన్వెస్టిగేషన్ ఇంకా ఉంది కాబట్టి ఎవరెవరు ఉంటారనేది ఇంకా పూర్తిగా రాలేదు. కానీ ప్రస్తుతానికి ఈ 5 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇలాంటి ఫేక్ రిజిస్ట్రేషన్ విషయంలో మేము చాలా కఠినంగా ఉంటాం. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఇంతకుముందు కూడా మేము మీడియా ముఖంగా కూడా తెలియజేసినాం. రూపాయి కూడబెట్టుకొని 30 ఏళ్ళు సర్వీస్ చేస్తే ఒక స్థలమో ఒక ఇల్లు కట్టుకోగలుగుతాం. అట్లాంటి మన స్థలాల్ని పొలాల్ని ఎవరో ఫేక్ డెత్ సర్టిఫికేట్లతో, ఫేక్ ఫ్యామిలీ సర్టిఫికేట్లతో కబ్జా చేస్తూ ఉంటే ఇది దోపిడీ కంటే, దొంగతనం కంటే, రౌడీయిజం కంటే ఎక్కువ దారుణమైంది. ఇప్పుడు మొన్న చేసినటువంటి 6 ఎకరాల 50 సెంట్ల యొక్క మార్కెట్ వాల్యూ 60 కోట్ల రూపాయల ఆదాయంలో. కాబట్టి అందరూ మీ ప్రాపర్టీలని భద్రంగా ఉంచుకోవాలని ఇంకొకసారి పత్రికా ముఖంగా, మీడియా ముఖంగా మీకు తెలియజేస్తాను.